సలార్ హిట్ తర్వాత ప్రభాస్ మానియా మరొకసారి దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. బ్లాక్ బస్టర్ హిట్‌తో మరలా 'బాహుబలి 2' తర్వాత ఆ రేంజ్‌లో కలెక్షన్స్ సాధించి మళ్ళీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. దీంతో ఇప్పుడు రాబోతున్నటువంటి 'కల్కి' మూవీ పైన అద్భుతమైనటువంటి హైప్స్ పెరిగిపోయాయి. 'కల్కి 2898'కి రిలీజ్‌కి సమయం ఆసన్నమవుతుంది ఇప్పటికే. సో, భారీ అంచనాల మధ్య మేలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రచారానికి సన్నద్ధమవుతోంది. ఇక 'సలార్' హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ మోతెక్కించడం ఖాయమంటూ ట్రేడ్ సైతం కూడా భారీ అంచనాలతో ఉంది. మరి సినిమాని నాగశ్విన్ జనాలలోకి ఎలా తీసుకువెళుతున్నాడు? రాజమౌళి తరహాలో ప్రచార వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రచారం ఇండియాని దాటి ప్లాన్ చేస్తున్నట్టుగా సన్నిహిత వర్గాల నుంచి తాజాగా తెలుస్తోంది. ఇండియాలో అన్ని మెట్రోపాలిటన్ సిటీలలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నైతో పాటు వివిధ నగరాలలో ప్రచారం ప్లాన్ చేస్తున్నారు. అలాగే విదేశాలలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా అమెరికా, దుబాయ్లో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. వీలైనంత వరకు ఇతర దేశాలలోని ఈ ఫ్యూచర్ ఇండియా చిత్రాన్ని తీసుకువెళ్లాలన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. కల్కి ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పటికీ దర్శకుడు నాగశ్విన్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అన్నది మెయిన్ థీమ్గా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. భారతదేశం యొక్క మొత్తం చరిత్రని, పురాణాలని సైతం విశ్లేషించి ఈ కథని సిద్ధం చేశాడు నాగశ్విన్. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా రిలీవ్ చేశారు. అప్పటి కాలం నుంచి అడ్వాన్స్ టెక్నాలజీ, ఫ్యూచర్ సాంకేతికతను ముడిపెట్టి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. కంటెంట్ పరంగా యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీ కావడంతో విదేశాలలో సినిమాను ప్రత్యేకంగా ప్రమోట్ చేసే విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్కి జపాన్, చైనా లాంటి దేశాలలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ రిలీజ్లో భాగంగా సినిమాని ఆయా దేశాలలో ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అందుకోసం కోట్ల రూపాయల ప్రచారం కూడా కేటాయించడానికి వెనకడుగు వేయట్లేదు చిత్ర యూనిట్.